ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు దివ్యమైన నామమున మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి మీతో కలిసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినమున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ ఇండియా సంఘం ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశం, సెప్టెంబర్ అనగానే మనకు టీచర్స్ డే గుర్తొస్తుంది. ఈ విద్యా ఆదివారముగా ఈ పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విద్య బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఉపాధ్యాయుల ఆదివారంగా ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే దినమున ఎడ్యుకేషన్ సండేగా గుర్తు చేసుకుంటూ విద్య గురువైన యేసు, జీసస్ ద గురు అన్న అంశాన్ని ఈ దినమున ధ్యానం చేయబోతున్నాం. నా పేరు రెవరెండ్ ఎన్ ప్రభాకర్, దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలంలో గురువర్గ పరిచర్యలో ఉన్నాను. కాబట్టి ఈ దినాన మీతో కలిసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మీ ముందుకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక పరిశుద్ధ దినమున మీ సాన్నిధ్యంలో మిమ్మల్ని ధ్యానించడానికి, మీ పరిశుద్ధమైన సన్నిధిని ప్రభావ మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది గతించిపోయారు ప్రభా. ఈ సమయాన్ని, తరుణాన్ని చూడలేక, మీతో గడపలేక దూరమైన వాళ్ళు ఉన్నారు. వారిలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి మీ సన్నిధిలో మీ పరిశుద్ధ నామాన్ని గుర్తు చేసుకుని బిడలుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల తాకిడికి ఎంతమంది ప్రభా నిరాశ్రయులై బాధలతో, మరణాలకు, కష్టాలతో ఉన్నారు. అట్టి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా ఆదరించండి, బలపరచండి, బిడ్డలను రక్షించి కాపాడమని, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. మేము వాక్యం ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడండి, మాకు బోధించండి. పరమ గురువుగా ప్రభా మా వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితం కొరకు అవసరమైన ఉపదేశం మాకు దయచేయమని, మా అందరికీ అవసరమైన మీ ఉపదేశం నుంచి మా ఆత్మీయ మార్గంలో ప్రభా మమ్మల్ని నడిపించి మీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినమున విద్యా ఆదివారముగా జ్ఞాపకం చేసుకుంటూ పరమ గురువు అయిన యేసును గూర్చి, ఆయన ఒక గురువు అన్నవారు ఎలాగా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా గురువు యొక్క సేవ, గురువు యొక్క బాధ్యత, గురువు యొక్క ధర్మం ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఈ దినం ధ్యానాంశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, మూడవది సువార్త భాగంగా లూకా సువార్త 4వ అధ్యాయం 31 నుండి 44 వచనాలు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో గురువు విద్యను బోధించేవాడిని, ఏదైనా కానీ ప్రతి ఫీల్డ్లో ఈ గురువు అనే వాళ్ళు ఉన్నారు. ఏదంటే ఒక వ్యక్తికి తన సక్సెసర్గా తన తరువాత ఆ పనిని కొనసాగించడానికి, లేకపోతే ఆ పని పట్ల ఆసక్తితో నేర్చుకోవడానికి వచ్చిన వానికి ఆ పనిని, ఆ విద్యను, ఆ యొక్క జ్ఞానాన్ని బోధించే వారిని గురువు అంటున్నారు. అయితే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది, విద్యలో గురువు అనగా టీచర్. ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తికి మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రి. పేరెంట్సే మొట్టమొదటి ఉపాధ్యాయులు పిల్లలకు. అనగా స్కూల్కు వెళ్ళకముందు కూడా వాళ్ళ యొక్క మాట తీరును, వాళ్ళ నడవడికను, వాళ్ళ యొక్క అలవాట్లను సమస్తమును నడిపించగల, తీర్చిదిద్దగల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు.
ఇది నాన్న సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 18 వచనాల భాగంలో ఏం రాయబడుతుందంటే, అక్కడ ఒక తండ్రి తన కుమారునికి ఎలాంటి ఉపదేశం చేస్తాడో, ఎలాగ బోధిస్తాడో, ఎలాగ నేర్పిస్తాడో వాటిని గురించి అక్కడ ప్రస్తావన చేస్తూ రాస్తాడు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్టు ఆలకించుడి. తల్లిదండ్రుల యొక్క మాటలను, బోధలను, వారి యొక్క ఆలోచనలను పిల్లలైన వారు వినండి. ఎందుకంటే మీరు వివేకము పొందడానికి, వివేకము పొందినట్లుగా తల్లిదండ్రుల యొక్క మరి బోధనలను, మాటలను ఆలకించమని మరి సొలొమోను గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పిల్లలకు మొట్టమొదటి టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు అంటే తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటంటే పిల్లలు వారికంటే గొప్పగా అందుకే ప్రతి పేరెంట్స్ కూడా కోరుకుంటారు, నా పిల్లలు నాలాగా ఉండకూడదు, నేనంటే కష్టపడ్డా, నేనంటే బాధపడ్డా, నేనంటే లేమిలో బ్రతికా, నేనంటే ఇలా ఉన్నా నాకంటే గొప్పగా, నాకంటే మంచిగా, నాకంటే సంతోషంగా. ఇది పేరెన్షియల్ మరి యొక్క కేర్, వాళ్ళ యొక్క ఆశ, ఆలోచన అలాంటిది. అందువలననే మొట్టమొదటి నుండి పిల్లలను మరి ఆ రీతిగానే వాళ్ళు ఆలోచనలు మనసులో పెట్టుకొని వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటి అక్కడ తల్లిదండ్రుల తర్వాత మరి నెక్స్ట్ వాళ్ళకు బోధించేటటువంటి బోధకులు, వాళ్ళను తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు. నిజంగా చెప్పాలంటే ప్రతి దేశంలో కూడా ఉపాధ్యాయుడు అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. ఉపాధ్యాయుడు తప్పకుండా పౌరుల యొక్క, ప్రజల యొక్క భవిష్యత్ సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక శిల్పి. రాబోయే తరాల కొరకు, రాబోయే ప్రపంచం కొరకు నేటి సమాజాన్ని తీర్చిదిద్ది ఒక రూపకర్త ఉపాధ్యాయుడు. ఎప్పుడైతే అందుకే ఆనాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలకు బాల్యము నుండే పిల్లలకు ధర్మశాస్త్రాన్ని నేర్పడానికి మత సంబంధమైనటువంటి విద్యాలయాలు ఉండేవి. మాటలు మాట్లాడడం వచ్చినప్పటి నుండే పిల్లలను అక్కడికి పంపిస్తారు. పిల్లలు వాటిని నేర్చుకొని వాటిని పలకడం వల్ల, దేవుని మాటలను నోటితో పలకడం వల్ల వాళ్ళు ఆశీర్వాదం పొందుతారని, దేవుని దయ వాళ్ళ మీద ఉంటుందని, ఆధ్యాత్మికంగా వారు ఎదగడానికి, దీవింపబడటానికి అవకాశం ఉంటుందని, ఆ రీతిగానే పిల్లలను మాట్లాడడం నేర్చుకున్నప్పటి నుండి ఆ రీతిగా మత సంబంధమైనటువంటి విద్యాలయాలకు పంపేవారు. మనం ఇప్పుడు ఈ దినాలలో అవి మరి సండే స్కూల్ అని, క్రిస్టియన్స్ మదరసాలని, ఇస్లామిక్ వేద పాఠశాలలని, మరి హిందూ, ఇలా రకరకాల పేర్లతో ఈ చిన్న పిల్లలకు మత సంబంధమైన జ్ఞానాన్ని పంచేటటువంటి విద్యాలయాలను మనం పిలుస్తున్నాం. అయితే విద్య అనేది మనిషి జీవితంలో ఎలాంటి అవసరం? అసలు ఏంటి, చదువుకోకపోతే బ్రతకలేడా? ఎందుకు చదువు అవసరం? పూర్వకాల దినాన చదువు చదివి మన పితరులు బ్రతకలేకపోయారు, చదువు చదివి వాళ్ళు వర్ధిల్లారు. ఈ దినాన మనం చదువుకొని కొత్తగా ఉద్ధరించేది ఏంటి అన్న ప్రశ్న. అయితే ప్రియమైన వారులారా, విద్య అనేది మొట్టమొదటిగా మనలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి అంశం, చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం విద్య. అందుకే అక్షరాస్యత అనేదాన్ని ప్రారంభించినప్పుడు అక్షరదీపం వెలిగించు, అజ్ఞానాన్ని తొలగించు అనే నినాదంతో దాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఎక్కడైతే ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అభ్యాసం ప్రారంభమవుతుందో అక్కడ నుండి చీకటి పారద్రోలబడుతుంది అని అర్థం. అయితే నేటి దినాన మరి ఈ విద్య అనేది ఏ రీతిగా బోధించబడుతుంది? పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏ రీతిగా ఈ విద్యను మరి పిల్లలకు, భవిష్యత్ తరాలకు అవి అందించబడుతుంది? పూర్వకాలపు దినాల్లో ఈవెన్ నేను చిన్నప్పుడు కూడా ఒక 40 సంవత్సరాలకు పూర్వం, 45 సంవత్సరాలకు పూర్వం స్కూల్కి వెళ్ళేటప్పటికీ ఈ టైంకి ప్రేయర్ అంటే ఆ ప్రేయర్ టైంకి తప్పకుండా బిఫోర్ వెళ్ళాలి, ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రేయర్కు వెళ్ళకపోతే వెనక్కి పంపించేస్తారు, స్కూల్లోకి అలౌ చేయకుండా. అంటే అర్థం ఏంటంటే అక్కడ పిల్లలకు విద్యతో పాటు ఆధ్యాత్మికత అనేది ఎంత ఇంపార్టెంట్. విద్య ఒక్కటే కాదు ముఖ్యము, విద్యతో పాటు కూడా ఆధ్యాత్మిక స్థితి, దైవికమైన భక్తి, ఇతరమైనటువంటి వాటి మీద ఏకాగ్రత, ఆసక్తి, పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అని తెలియపరచడానికి అంత స్ట్రిక్ట్గా ఆలోచిస్తాం. ఇప్పుడు టైం లేదు, ఎప్పుడు పోయినా కానీ ఏం అలో చేసేదే. ఏదైనా ప్రశ్న టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఏదైనా వాటిని గురించి మాట్లాడితే వాళ్ళ మీదకి వ్యతిరేకంగా గొడవలు చేస్తున్నారు, తిరగబడుతున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, అవమాన పాలు చేస్తున్నారు. ఒక విద్యార్థి ఎప్పుడు కూడా తన చక్కనైన మార్గంలో నడవాలి అంటే తప్పకుండా గురువు యొక్క మాటకు లోబడాలి. అందుకే ఈ విద్యాలయాల్లో ఉపాధ్యాయుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయుల యొక్క బోధన, వాళ్ళ ప్రవర్ధన, వాళ్ళు నేర్పే విధానం, అవి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాది లాంటివి. స్కూలు పూర్వపు విద్యా వ్యవస్థలో ఆలస్యంగా వస్తే కొడతారు, హోంవర్క్ చేయకపోతే కొడతారు, చెప్పిన పని చేయకపోతే కొడతారు, పార్టిసిపేషన్ లేకపోతే కొడతారు. అనగా బెత్తం అనేది తప్పక వాడేవారు. అందుకే సామెతలుగా నాకు చెప్తారు, మూర్ఖునికి వీపునకు బెత్తమే తగును. అనగా ఒక మనిషి గుణపరచబడాలి అంటే, ఒక వ్యక్తి తన యొక్క లోపాన్ని, తప్పితాన్ని తెలుసుకోవాలి అంటే తప్పకుండా బెత్తం తప్పనిసరి. అయితే నేటి దినాల్లో పిల్లలను కొడితే ఉపాధ్యాయుల మీద కేసు పెడుతున్నారు. నీ జీవితాన్ని, నీ మార్గాన్ని, నీ ఆలోచనను, నీ నడవడికను సరిదిద్దడానికి ప్రయత్నం చేసే వ్యక్తి పైన ఎవరు కూడా, ఈవెన్ తల్లిదండ్రులు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఇకపోతే ఉపాధ్యాయులు అన్నవారు పిల్లల యొక్క భవిష్యత్తును మన చేతిలో పెడుతున్నారని దృష్టిలో పెట్టుకోవాలా. పిల్లలను స్కూల్లో చేర్పించారంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్ నా చేతికి అప్పగించారు. వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు నా బాధ్యత అని ఆ దృక్పథంతో ఉపాధ్యాయుడు తన ధర్మాన్ని నెరవేర్చాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడైతే తన ధర్మాన్ని, గురువుగా తన ధర్మాన్ని తప్పిపోతాడో, నిర్వర్తించడంలో విఫలమవుతాడో, అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు, రాబోయే తరం యొక్క చరిత్ర, భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుంది. పూర్వపు దినాలలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మారుమూల ప్రాంతాలు, ఎక్కడంటే అక్కడ చర్చెస్లోని విద్యా స్కూళ్ళను ఏర్పాటు చేసి బోధన చేసి పిల్లలకు విద్యాబోధన నేర్పించేవారు. ఇప్పుడు కనుచూపు మేరలు ఎక్కడ కనపడవు.
క్రైస్తవ విద్యాలయాలు అనేవి పూర్వపు దినాలలో ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు, ఫెసిలిటీస్ లేనప్పుడు, అసలు విద్య అవసరత ఉంది అన్నటువంటి ఆలోచన కూడా మనిషికి రానప్పుడు విద్యను బోధించి ప్రజలలో వికాసాన్ని కలిగించటానికి, చైతన్యపరచటానికి, భవిష్యత్తును గూర్చినటువంటి ఒక అవగాహన వాళ్ళు కల్పించటానికి క్రైస్తవ విద్యా సంస్థలు, క్రైస్తవ మిషనరీస్ ఎంతగానో ప్రయాసపడి స్కూల్స్ కట్టారు. ఇప్పుడు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఏముండి ఉంటాయి, లేదా ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత నుండి మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాప్స్ కావడం మొదలయ్యాయి. కారణం ఏంటి అంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, ప్రైవేటీకరణ చేయటం, విద్య అనేది గవర్నమెంట్ తీసుకోకుండా దానిని ప్రైవేటు వ్యక్తులకు వాటిని ఆ బాధ్యతను అప్పగించడం వల్ల ఎప్పుడైతే విద్య అనేది ప్రభుత్వ సంబంధ చేతిలో నుండి వ్యక్తిగతమైనటువంటి విషయాల వ్యక్తి చేతిలోనికి వెళ్ళిందో దాని వ్యవస్థ తీరు వ్యాపార రీతిగా మారిపోయింది. అందువలన మిషనరీ స్కూల్స్ అప్పటి నుండి చిన్నగా డౌన్ కావడం మొదలయ్యాయి. అనగా స్కూల్స్ యొక్క ఫెసిలిటీస్, అట్మాస్ఫియర్, వాటి యొక్క మరి వాళ్ళను తీర్చిదిద్దే విధానం, వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం ఆసక్తికరంగా అట్రాక్షన్గా చేసేటటువంటి వాటిని ఎక్కువగా ప్రజలు ఇష్టపడి ఈ స్కూళ్ళను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయుడు అనేవాడు నిజంగా నేను ఈ స్కూల్కు ఎంతో సేవ చేశాను, ఈ స్కూల్లో నేను ఎన్నో జీవితాలు తీర్చిదిద్దా, ఈ స్కూలు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని పోషించింది, నన్ను ఇంత గొప్ప చేసింది అనే బాధ్యత ఉంటే మిషన్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆ స్కూల్ యొక్క మనుగడను ఎందుకు కాంక్షించి పనిచేయలేదు? మా అధ్యక్ష మండలంలో చాలా స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. నేను 2019-22 ఆ టైంలో అధ్యక్ష మండల మరి అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నా. ఆ సందర్భంలో ఒక ఆయన టీచర్ బిషప్ గారి దగ్గరికి సిగ్నేచర్స్ కొనుకొచ్చాడు. వచ్చి ఏమయ్యా ఎక్కడంటే పలానా ఊరు అని చెప్తాడు. ఆ ఊర్లో మీ పాస్టర్ ఎవరంటే ఆయనకు పాస్టర్ తెలడంలే, క్రైస్తవుడే, మన మిషన్ స్కూల్లో పనిచేస్తున్నాడు, స్థానిక గురువు తెలడంలా. నువ్వు చర్చికి పోవా అంటే పోతా బాబు అంటాడు. మరి ఎక్కడికి వెళ్తున్నా, మీ గురువు ఎవరు తెలియకుండా ఎలాగా అంటే జవాబు చెప్పాలి. స్ట్రెంగ్త్ లేదు, ఆయన ఇది మర్చిపోయి ఇది వదిలిపెట్టేసి కంప్లైంట్స్ చెప్తున్నాడు. స్ట్రెంగ్త్ లేదు, స్కూల్ క్లోజ్ అయ్యేటట్లుగా ఉంది, ఎట్లా బిషప్ గారు ఏదన్నా సాయం చూడండి, ఆలోచించండి. అప్పుడు నేనన్నా ఒకటే మాట, ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి చిన్న జీతాలకు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అకాడమిక్ ఇయర్ వచ్చిందంటే పల్లెలు, టౌన్లు, వీధులు సంచారం చేసి స్ట్రెంగ్త్ కలెక్ట్ చేసుకొని స్కూల్ను డెవలప్ చేసుకొని ఆలోచన చేస్తుంటే లక్షల రూపాయలు జీతం తీసుకుంటా మీరెందుకు మిషన్ స్కూళ్ళ మనుగడను గురించి ఆలోచించడం లేదు? ఆ మాట అడిగే లోపల ఇంకా ఆయన నోరెత్తలే, ఇంకా సైలెంట్ అయిపోయి నా వైపు ఒక రకంగా చూస్తున్నాడు. ఈయన బిషప్ ముందర నా అనవసరంగా నా మీద ఏదో చేస్తున్నాడే అని నా పైన ఒక రకమైన దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయులు, స్కూల్తో పాటు పిల్లలు నీ బాధ్యత. ఉపాధ్యాయుడు ఎప్పుడైతే స్కూల్ గురించి, ఆ పిల్లల గురించి తన బాధ్యతను, తన ధర్మాన్ని నిర్వర్తించడం మర్చిపోతాడో స్కూల్ భవిష్యత్తు పాడవుతుంది, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అందుకే జీసస్ ద గురువు, యేసు క్రీస్తు పరమ గురువు. ఆ గురువు యొద్ద మనము నేర్చుకునేవారం. అందుకే ప్రతి ఫీల్డ్లో కూడా గురువు ఉంటాడు. ఏ పనన్నా తీసుకో, తర్వాత తరం ఎందుకు ఈ గురువు అనేవాడు ఎందుకు అవసరం అంటే రాబోయే తరానికి తదనంతరము వాటిని పరిచయం చేయడానికి, వాటిని కొనసాగించడానికి, వాటి యొక్క పూర్వపర చారిత్రక నేపథ్యాన్ని తెలియపరుస్తూ కొంతకాలం పాటు వాటి మనుగడ సాగించటానికి ఈ గురువు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు.
కానీ నేటి దినాలలో విద్యా వ్యవస్థ చాలా చాలా పడిపోతూ ఉంది. నైతికంగా పడిపోతుంది. విలువలు లేవు. మరి భవిష్యత్తు కూర్చున్నటువంటి సమాజాన్ని కూర్చున్న బాధ్యత లేదు. ఏ దాని గురించి కూడా జవాబుదారితనం అస్సలు లేదు. ఇవన్నీ ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేయడం మూలంగానే సమాజం ఇలా తయారైతుంది. పూర్వకాలం ఏదన్నా తప్పు చేస్తే ఆయన్ని భయంకరంగా శిక్షించి వాడి తప్పుని వాడు తెలుసుకునేటట్టుగా, తిరిగి దాన్ని చేయకుండా ఉండేటట్టుగా, మంచిని గ్రహించగలిగేటట్టుగా ఉపాధ్యాయులు బుద్ధి చెప్పేవాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, చక్కదిద్దడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ దినాన ఉపాధ్యాయులు అంత రెస్పాన్సిబుల్గా పని చేయడం లేదు. ఎందుకు? ఏదైనా కొడితే, ఏదైనా మందలిస్తే వాడు తిరగబడతాడేమో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తారేమో, లేకపోతే కేసులు పెట్టి మమ్మల్ని ఏమైనా అవమానపరుస్తారేమో, ఇలా రకరకాల కారణాలు. అందువలననే ముఖ్యంగా ఉపాధ్యాయుడు తన యొక్క నిజాయితీని, తన ప్రేమను, తన విశ్వాసాన్ని ఆ బిడ్డ పట్ల, తన చేతిలో పెట్టినటువంటి ఆ విద్యార్థి భవిష్యత్తు పట్ల పేరెంట్స్ కూడా భరోసా కలిగించాలి. ఆయన ఏదైనా చేశాడంటే వాడు మంచి కొరకే చేసింటాడు, వాడు ఏదో తప్పు చేసింటేనే ఆయన ఇలా చేసింటాడు అన్నటువంటి నమ్మకం కలిగేటట్టుగా ఉపాధ్యాయుడు నడుచుకోవాలా. ఉపాధ్యాయుడు నేటి దినాల్లో ఒక పెద్ద ఆఫీసర్ లాగా తన సంపాదన, తన ఆదాయం పెరిగేటప్పటికీ వాటి మీద మనస్సుతో తన ధర్మాన్ని మర్చిపోతున్నాడు. ప్రియమైన వర్లరా, ఉపాధ్యాయులు లేకపోతే భావితరాలకు మంచి భవిష్యత్తు కూడిన సమాజం ఉండదు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి ఆ నినాదం, పౌరసత్వం, దేశం యొక్క అన్ని స్థితిగతులు, అన్ని యొక్క ఆలోచనలు, అన్నిటిలో పార్టిసిపేషన్ విద్యార్థులకు కావాలి అంటే ఉపాధ్యాయుడు దానికి పునాది. అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం, జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము. జ్ఞానాన్ని సంపాదించుకో, విద్య ద్వారా బుద్ధిని సంపాదించుకో. ఈ దినాన, నేటి దినాలలో విద్య యొక్క వ్యవస్థ యొక్క అల్టిమేట్ గోల్, పిల్లలు నేరా ఏమవుతాయి చదివేటప్పుడు ఏమవ్వాలనుకుంటున్నారు అంటే ఒక్కొక్కడు చెప్తాడు. పోలీసు, డాక్టరు, ఇంజనీరు, ఇంకా పొలిటీషియన్, ఇంకా రకరకాలుగా చెప్తారు. అంటే ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఏంటంటే ఒక ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి. టోటల్ అల్టిమేట్గా ఏమని అర్థం అంటే విద్య అనేది ఒక ఉద్యోగానికి ఒక బ్రతుకు తెరువు. ప్రియమైన వాళ్ళారా, విద్య అనేది బ్రతకడానికి జీవనాధారం కాదు. విద్య అనేది వ్యక్తి యొక్క వికాసానికి, సమాజం యొక్క మనుగడకు, భవిష్యత్ తరాలకు కావలసినటువంటి స్ఫూర్తి కొరకు విద్య మనకు అందివ్వబడుతూ ఉంది. అందువల్లనే నేటి యొక్క విద్యార్థులలో మనం చూస్తే, మీరే గమనించండి కావాలంటే ఒకసారి, విద్యలో చదువుకున్నటువంటి వాళ్ళు సామాజిక స్పృహ లేదు ఇప్పుడు, ఆధ్యాత్మికపరమైన ఆసక్తి లేదు ఇప్పుడు, నైతికపరమైనటువంటి విలువలు లేవు ఇప్పుడు. ఇవన్నీ పోగొట్టుకుంటున్నాడు, ఇవన్నీ కోల్పోతున్నారు. ఇవన్నీ లేవు గనుకనే నేటి వ్యవస్థలో విద్యార్థుల యొక్క, సమాజం యొక్క, కుటుంబాల యొక్క మరి మత సంబంధమైనటువంటి ఆలయాల యొక్క తీరులో చాలా మార్పు కనపడుతుంది. 7వ వచనం, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. ఇప్పుడు ఎట్లున్నారంటే జ్ఞానము సంపాదించుకోవడం అనేది, సోక్రటీస్ అందుకే చెప్తాడు, నీ మనస్సును, నీ హృదయాన్ని ఎడ్యుకేట్ చేయలేని విద్య అసలు అది విద్యనే కాదు, అది విద్య లేని వానితో సమానం అంటాడు. నువ్వు ఎప్పుడైతే విద్య నేర్చుకుంటున్నావో అప్పుడు మొట్టమొదటిగా నీ మనస్సు, నీ హృదయాన్ని నువ్వు ఎడ్యుకేట్ చేసుకోగలిగినప్పుడే విద్య యొక్క ఉద్దేశాన్ని, ఉనికిని, పరమార్థాన్ని
నువ్వు తెలుసుకోగలుగుతావు. నెల్సన్ మండేలా చెప్తాడు, విద్య అనేది మనిషి యొక్క జీవితంలో సమాజాన్ని నిర్మించడానికి అతి ప్రాముఖ్యమైన సాధనం అంటాడు. కాబట్టి ఉపాధ్యాయులు అనేటువంటి వారు పిల్లలను భావి పౌరులుగా, స్వార్థపరులుగా కాదు, చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని బతికేది కాదు. చదువుకున్న విద్యార్థి సమాజం పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, ఆధ్యాత్మికత పట్ల బాధ్యతతో బ్రతికేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులది. హిందూ శ్లోకం అమోఘంగా చెప్తారు గురువుని గురించి. అంటే దేవుని తరువాత, దేవునితో సమానంగా, దేవుని కన్నా ఉన్నంత ఔన్నత్యాన్ని ఆపాదిస్తూ చెప్తారు. అంత గొప్ప స్థానాన్ని పొందినటువంటి గురువులు ఈ దినాన ఏ రీతిగా పిల్లలకు మరి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. విపరీతమైన ఫీజులు, చదవడానికి లక్షలలో ఫీజులు. దానివల్ల విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారిపోతుంది. డబ్బులు చూసే కొద్దీ వ్యాపారం సరళి పెరిగిపోతుంది. కానీ విద్య అనేది ఒక సామాజిక బాధ్యత. విద్యను పంచడం అనేది ఒక ఉపాధ్యాయుడిగా, ఒక చదువుకున్నవాడిగా అది మన ధర్మం అన్నటువంటి వాటిని పిల్లలకు నేర్పలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఇలాంటివి పిల్లలలో పెరగాలి అంటే, ఇలాంటి ఆలోచనలు రావాలంటే పిల్లలను ఆధ్యాత్మికపరమైనటువంటి విశ్వాసంలో నడిచేటట్టుగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలలో ఎప్పుడైతే దేవుని గురించినటువంటి విశ్వాసము, భక్తి పెరుగుతుందో అప్పుడే పిల్లలలో సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక చైతన్యము, వ్యక్తిగత బాధ్యత ఇవి కలగడానికి అవకాశం ఉంటుంది. మనిషిలో దినాన ఆధ్యాత్మికత ఎప్పటికి వస్తుందంటే సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆధ్యాత్మికత మనిషిలో పెళ్ళుక్కుతుంది. అందుకే పూర్వపు దినాలలో స్పిరిచువాలిటీ యొక్క, మత సంబంధమైన ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకతను చిన్నప్పటి నుండే నేర్పించారు ఉపాధ్యాయులు. ఈ దినాన కొన్ని స్కూళ్ళలో ప్రేయర్ టైం కూడా లేదు అసలు. ఆ ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దేవుని చదువుకైనా కానీ ఏ దానికైనా సరే ఆధ్యాత్మికత అనేది ఇంపార్టెంట్ అని చెప్పటం అందులో ఉన్నటువంటి పరమార్థం. అందుకే నేను మన మిషన్ స్టూడెంట్స్ని చూస్తే ఇప్పటికీ వాళ్ళ డిసిప్లిన్ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళ యొక్క మరి రెడీ అవ్వడం, వాళ్ళ ఆహారము, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ యొక్క సిద్ధపాటు, మిషన్ హాస్టల్స్లో, మిషన్ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళు అలాగా వాళ్ళ యొక్క నడవడిక. ఈ దినాన విద్యార్థులు డాక్టర్, ఇంజనీర్, సివిల్స్ ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవడానికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ బైబిల్ చదవలేరు. బైబిల్ సక్రమంగా చదవలేరు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు, ఎంత నాలెడ్జ్ సంపాదించినా నీ సొంత విశ్వాసాన్ని, భక్తిని, ఆధ్యాత్మికతను కలిగి నేర్పే ఈ గ్రంథాన్ని నువ్వు చదవలేకపోతే నీ విద్య యొక్క గొప్పతనం ఏంటి, పరమార్థం ఏంటి? ప్రియమైన వాళ్ళారు, అందుకే విద్యార్థులలో మొట్టమొదటిగా ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్. పూర్వపు దినాలలో అందుకే యూదులు చిన్నప్పటి నుండి పిల్లలకు, అందుకే మోషే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ కుమారునికి, నీ కుమారుల కుమారులకును వీటిని అభ్యసింపచేయుము. నా కట్టడలను, నా విధులను, వాటి యొక్క ఆజ్ఞలను తప్పకుండా వాళ్ళకు నేర్పించు. ద్వారబంధములలో కట్టు, నదుటిన బాసికముల వలె కట్టు అనగా ప్రతి చోట దేవుని యొక్క మాటలు వారికి గుర్తుండేలా వాటిని వారికి అభ్యసింపచేయమని సారాంశం. అలాంటి
అవకాశాన్ని, అలాంటి ఆజ్ఞను దేవుడు ఇశ్రాయేలు సమాజానికి ఇచ్చాడు. అనగా విద్య అనేది మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలను నేర్చుకోవటంలో నుండి పిల్లలకు ప్రారంభం కావాలి. అందుకే చిన్నప్పుడు సండే స్కూల్ పంపిస్తాం. మనం సండే స్కూల్లో చిన్నగా దేవుని వాక్యాలు, దేవుని మాటలు, దేవుని కథలు, దేవుని పిల్లలతో సహవాసం, ఇవన్నీ కూడా అక్కడి నుండి పిల్లలకు నేర్చుకుంటే తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు నలుగురిలో మెలిగే విధానం తెలుస్తుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, కొత్తగా ఉండదు అన్నటువంటి భావన సండే స్కూల్లో నుండే పిల్లలకు వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ నేటి దినాలలో చర్చెస్ కూడా వెళ్ళడానికి వీలు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చి. ఇంట్లో ఉంటే నలుగురుంటే 2-3 చర్చిలకు డివైడ్ అయిపోతున్నారు. భర్త ఒక చర్చి, భార్య ఒక చర్చి, పిల్లలు ఒక చర్చి, ఇలాగ డివిజన్ అయిపోతూ కుటుంబంలో ఆధ్యాత్మిక పరమైన డిసిప్లిన్ కూడా లోపిస్తుంది. ఉపాధ్యాయులు అనేవారు పిల్లలలో మొట్టమొదటిగా విద్య యొక్క అవసరత, సామాజిక బాధ్యత, నైతికపరమైనటువంటి జీవన విధానం, మరి ఇతర సమాజ సేవ గురించినటువంటి మరి విద్య పిల్లలకు చాలా ఇంపార్టెంట్. పదే వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడమగుదువు. నీ మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. పిల్లలను ఎట్ల దారిలో? యథార్థమైన దారిలో నడిచేటట్టుగా వాళ్ళకు బోధించాల. వాళ్ళు నడిచే మార్గం, వాళ్ళు వెళ్ళే దారి, వాళ్ళు చేసే పనులు, వాటిని నేర్చుకునేటట్టుగా, తెలుసుకునేటట్టుగా వారికి బోధించటం అన్నది ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తప్పు చేస్తే మందలించడానికి, గద్దించడానికి, శిక్షించడానికి నేటి దినాలలో మరి చాలా వరకు భయపడుతున్నారు. తప్పుకి ఎప్పుడైతే శిక్ష జరుగుతుందో అప్పుడే అది తిరిగి రిపీట్ కాకుండా ఉంటుంది. క్షమించడం అనేది మనం చాలా వరకు ఏమనుకుంటామంటే, ఏంలో పొరపాటు క్షమించవచ్చు కదా అంటాం. క్షమాపణ అనేది ఎప్పుడు రియలైజేషన్ వస్తే క్షమాపణ. నేను తప్పు చేశానని ఎప్పుడైతే నేను తప్పు చేశా, నన్ను క్షమించమని నాలో రియలైజేషన్ లేకుండా నేను క్షమాపణ అడిగితే దానికి అర్థం లేదు. రియలైజేషన్ అనేది వచ్చినప్పుడే క్షమాపణ యొక్క ఉద్దేశము, క్షమాపణ యొక్క అవసరత, క్షమాపణ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కాబట్టి శిక్ష అనేది పిల్లలకు విద్యాభ్యాసంలో కానీ, క్రమశిక్షణలో కానీ, మరి ఆధ్యాత్మికతలో కానీ పిల్లలకు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, విద్యలో ప్రశ్నించే తత్వం నేటి సమాజంలోని విద్యార్థులలో చాలా వరకు లేదు. చాలా వరకు అసలు లేదని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా అన్నీ కూడా మనకెందుకు రాజీ ధోరణిలో, కాంప్రమైజ్ ధోరణిలో మరి వాటిని, సమస్యలను, పరిస్థితులను గాలికి వదిలేసి బాధ్యత రాహిత్యమైన స్థితికి అలవాటు పడుతున్నారు. ఇంకేమనంటే అధికారులను, పేరెంట్స్ను, నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి రైట్ను క్వశ్చన్ చేసేటటువంటి మరి ఆ బాధ్యతను తీసుకోలేకపోతున్నారు. అంతే. దానివల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ పెరుగుతుంది. నీ రైట్ నువ్వు ప్రశ్నించలేకపోతున్నావంటే నువ్వు ఇతరులపైన ఆధారపడే స్థితి నీకు వచ్చేస్తుంది తప్ప నీవుగా వ్యక్తిగతమైనటువంటి డెసిషన్ తీసుకునే జీవితం రాదు. నీకు కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా స్టాండ్ తీసుకొని ప్రశ్నించేటటువంటి ఆలోచన విధానం, వివాదాలకు కాదు. దట్ ఈస్ యువర్ రైట్, యువర్ ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ను సద్వినియోగం చేసుకోవడానికి పౌరుడిగా నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్ధారించాలా. బోధించే చాలా వరకు ఉపాధ్యాయుల్లో కూడా
నీతి కథలు చెప్తారు. దుష్టులకు దూరంగా ఉండండి అంటారు. దాన్ని మనం ఆధారం చేసుకుని ఏమనుకుంటామంటే మనం చెడ్డవాళ్ళకు దూరంగా ఉండాలా, వారితో పాలిభాగస్తులు కాకుండా వేరుగా ఉండమని. వాళ్ళు మన ఎడలనో లేకపోతే మన పరిసరాల మధ్యనో మన చుట్టూ ఉన్న వారి మధ్యనో మనకు నష్టం కలిగిస్తా, కష్టం కలిగిస్తా, బాధిస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉండమని కాదు. నీవు ఆ దుష్టత్వంలో, నువ్వు ఆ పాపంలో, నువ్వు ఆ అక్రమంలో పాలిభాగస్తుడివి, పాలిభాగస్తురాలివి కాకుండా నువ్వు దూరంగా జాగ్రత్తగా కాపాడుకోమని అర్థం. ఉపాధ్యాయుడు అనేవాడు భావితర జీవితాలకు పునాది లాంటివాడు. నేటి ఉపాధ్యాయులు పిల్లలలో ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలను కదిలిస్తే ఉద్యోగము, సంపాదన తప్ప మిగతావి కనపడ్డంలా. దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు వెళ్ళే యవనస్తులు కరువైపోయారు. చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చాక సంపాదనలో పడి పూర్తిగా దూరం అయిపోతున్నారు. అందువలననే విద్య అనేది పిల్లలలో వారి భవిష్యత్తు జీవితం కొరకు, వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక యొక్క విశిష్టత కొరకు తప్పకుండా వాటిని అలవర్చుకోవాలి. మనిషి ఆధ్యాత్మికపరమైన జీవితానికి అలవాటు పడడం మూలంగా ప్రాముఖ్యమైనటువంటి జరిగే అంశం ఏంటంటే తన జీవితంలో జరిగేటటువంటి లోపాలు, పొరపాట్లు, తప్పితాలు దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోగలుగుతాడు. వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని సన్నిధికి దూరం అవుతే అవి అలవాటుగా మారుతాయి. ఏ తప్పులు చేస్తున్నాడో, లంచం తీసుకోవడం కానీ, దొంగదారిలో వెళ్ళడం కానీ, అక్రమదారిలో పనులు చేసుకోవడం కానీ, సంపాదించుకోవడం కానీ, ఇలాంటివి ఏవైతే జరిగిస్తున్నాయో అవి జరగటం మూలంగా వాటిని తప్పుగా అంగీకరించలేక అవి ఒక మెథడాలజీ, అవి ఒక పద్ధతిగా ఇలా జరగకపోతే అలా జరుగుతున్నాయి అన్నటువంటి ఒక కరెక్షన్, ఒక సమర్థించుకునే ధోరణి ఏర్పడుతుంది తప్ప తప్పుగా ఒప్పుకునే పరిస్థితి రాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేశం యొక్క మనుగడకు, వ్యక్తి యొక్క వికాసానికి, ఆధ్యాత్మిక స్థితి యొక్క గొప్పతనాన్ని గ్రహించడానికి విద్య చాలా ఇంపార్టెంట్. ఇది నాన్న చదువు బ్రతుకు కోసము, సంపాదన కోసము, బ్రతుకు తెరువు కోసము ఒక అవకాశంగా మార్చుకున్నారు. పూర్వదినాల యొక్క ఊళ్ళో టీచర్ ఉన్నాడంటే చుట్టుపక్కల ఊరందరికి ఉపయోగపడేవాడు. ఆనాటి కాలంలో చదువురాని వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళకు ఉత్తరాలు రాయడానికి, వాళ్ళకు అగ్రిమెంట్లు రాయడానికి, వాళ్ళకు బాండ్లు రాయడానికి, వాళ్ళకి ఇంకా ఏమన్నా రాతమూలకమైనటువంటి అంశాలు వాళ్ళకి తెలియచెప్పడానికి, బోధించడానికి ఉపాధ్యాయ వృత్తి ఒక్కటే చేసి ఇది పక్కకు తప్పించుకునేవాడు కాదు. ఈ దినాల్లో ఒక ఊళ్ళో టీచర్ ఉంటే, ఒక లెటర్స్ రాయమంటే, ఒక ఏదన్నా చేయమంటే నాకు టైం లేదు, నేను రాయలేను, నాకు చేత కాదు, దీనివల్ల నాకేం సమస్యలు వస్తాయన్నటువంటి దూరంలో ఆలోచన చేస్తా సహకరించడం, సేవ చేయడం, సహాయం చేయడం తప్పించుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఉపాధ్యాయుడు అనేవాడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. భవిష్యత్ తరాల కొరకు ఇది అందుకే అక్రమాలు విస్తరిస్తున్న ఎందుకు పిల్లలు ప్రశ్నించలేకపోతున్నారంటే విద్యా విధానంలో లోపం. అవినీతి విస్తరిస్తుందంటే కారణం విద్యా విధానంలో లోపం. చట్టం కానీ, న్యాయం కానీ తన ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నా అంటే ఇక్కడ విద్య అభ్యసించినటువంటి విద్యార్థులు ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత వాటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా సరే విద్య ఏం బోధిస్తుందో, ధర్మం ఏం బోధిస్తుందో దాన్ని జరిగించడానికి ఉపయోగపడేలా ఉండాలి. 16వ వచనం, అట్టివారు కీడు చెయ్యనిది నిద్రింపరు,
ఎదుటి వారిని పడద్రోయింది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు. ఎలాంటి వాళ్ళు? దుష్టుల మార్గమును నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుము, దాని నుండి తొలగి సాగిపోము, అట్టివారు కీడు చేయనిది నిద్రింపు. ఎవరైతే చెడును, దుష్టత్వాన్ని, మంచికి వ్యతిరేకమైనటువంటి స్థితిని కోరుకుంటూ నడుస్తారో అటువంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళకు కీడు చేయని నిద్ర పట్టదు. వాళ్ళు బలవంతంగా దోచుకొని తినడము, దోచుకొని అనుభవించడం, దోచుకొని వాళ్ళు సంతోషపడడం, ఇదే వాళ్లకు ద్రాక్షారసము తాగుతా దాంతోనే వాళ్ళు మత్తులో బ్రతికేవారు కనుక అటువంటి వారిని విషయంలో జాగ్రత్తగా ఉండు. విద్యా వ్యవస్థలో అందుకే పూర్వపు దినాల్లో కూడా మీరు చూశారు, అలాగే ఏదన్నా తాగే అలవాటు ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళ పేరెంట్స్ని చూస్తే, ఇంకా వాళ్ళకన్నా పెద్దోళ్ళని చూస్తే భయపడి దాచిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నోడు కూడా పబ్లిక్గానే డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, అన్ని రకాలైనటువంటి వ్యసనాలు అనుభవిస్తున్నాడు. విద్యాలయాలు ఒక వ్యక్తిని తీర్చిదిద్దే దేవాలయాలు లాంటివి. కానీ ఆ దేవాలయాల్లో నేటి దినాన అవినీతి, డ్రగ్స్, అక్రమం ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్నాయి. పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి ఆ విద్యాలయాల్లో అక్రమం అనగా సంపాదనను వచ్చే నిధులను దుర్వినియోగం చేయడం, డబ్బులిచ్చి మరి సీట్లు కొనుక్కోవడం, డబ్బులిచ్చి మార్కులు వేయించుకోవడం, డబ్బులిచ్చి తమకు అనుకూలమైనటువంటి వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయడం అనేది జస్ట్ లైక్ బిజినెస్. అదే విద్యాలయాల్లో ఇది నాన్న మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా డ్రగ్స్ ర్యాకెట్, గంజాయి, మత్తు పదార్థాలు అదే చోట అమ్ముతూ పిల్లలను చిన్నప్పటి నుండే బానిసలుగా చేసి వారిని శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చేస్తున్నారు. ప్రతిదానికి దీన్ని సరిదిద్దడానికి, ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా సామర్థ్యం లేని వ్యవస్థలాగా వ్యవస్థలు మారిపోతున్నాయి. విద్య ఆదివారం ఈ దినాన విద్య అనేది సమాజ నిర్మాణానికి పునాది లాంటిది. కానీ ఆ పునాదిలో చదువుకొని బ్రతకడానికి చేసుకుంటున్నారు, కానీ సమాజానికి ఉపయోగపడడం లేదు విద్య. ఒక వ్యక్తి డాక్టర్ చదివిన చదువు ప్రజలకు ఎలా వైద్య సేవలు అందించాలి, వారికి ఏ రీతిగా వారి జీవితాలు బాగుపరచడానికి ఉపయోగపడాలి, వారి బలహీనతలో నేను నేర్చుకున్న ఈ జ్ఞానం వాళ్ళకి ఏ రీతిగా మరి సహాయపడేటట్టుగా ఉండాలి అన్నటువంటి ధోరణి లేదు. కానీ చదివిన చదువుకు ఎంత సంపాదించగలుగుతానని డబ్బుతో వ్యాపారం చేస్తున్నారు. న్యాయాన్ని కాపాడడానికి లా చదివితే ఒప్పును తప్పుగా చిత్రీకరించి తన యొక్క ఉనికిని, తన జ్ఞానాన్ని, తన గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని తప్పుడు వాదన వల్ల నాశనం చేస్తున్నానని మనస్సాక్షి ఎక్కడ ఏ న్యాయవాదికి కలగడం లేదు. ఏమంటే వృత్తి ధర్మం అన్యాయం చేయమంటారా? నష్టం చేయమంటారా? ఏ వ్యక్తికైనా నీ వల్ల కష్టం కలిగేటట్టుగా, నష్టం కలిగేటట్టుగా నీ వృత్తి నిన్ను నడిపిస్తుందంటే అది వృత్తి ధర్మం కాదు, నీ స్వార్థం. డాక్టర్ అయినా, పోలీస్ అయినా, న్యాయవాది అయినా, పాస్టర్ అయినా ఎవడైనా సరే వృత్తి ధర్మం అనేది ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నడిచేది, సాగేది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ చదువుకొని బాగా
మంచిగా చదువుకునేటప్పుడు నేను పోలీస్ అవుతానని చెప్పి నేను అట్లుంటా ఇట్లుంటా అని చాలా రకాలుగా ఆలోచనలతో వస్తారు. తీరా ఛార్జ్ తీసుకున్న తర్వాత మారిపోతారు. డబ్బు, అధికారం, ఇతరమైన వాటికి ప్రలోభాలకు లోనైపోయి న్యాయపక్షాన, కష్టపడేవాని పక్షాన, బాధింపబడేవాని పక్షాన జరిగించవలసినటువంటి న్యాయాన్ని జరిగించలేక సైడ్ అయిపోతున్నారు. ఇలాంటి కారణాలన్నీ విద్యలో బాధ్యతతో నడుచుకోకపోవడం వల్లనే. చదువుకున్న చదువు ఇది ఇలా చేయాలని మనకి నిర్దేశిస్తున్నప్పుడు దాన్ని చేయలేకపోతున్నామంటే కారణం దాన్ని పక్కదో వెళ్తున్నామని, ఆ దారిని డీవియేట్ చేసి వెళ్ళిపోతున్నామని అర్థం. అందువలన వ్యవస్థలు కూడా అక్రమంతో, అన్యాయంతో విపరీతంగా పాడైపోతున్నాయి. రెండవది పత్రిక భాగంలో ఇది నా అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వచనాల భాగాన్ని దినాన ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే పౌలును గ్రీకులు పట్టుకున్న తర్వాత ఆయన శిక్షించడానికి, ఆయన కోడాలతో కొట్టి ఆయన బాధ పెట్టడానికి, ఆయన చంపడానికి, రాజద్రోహిగా ఆయన చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఆ సమాజానికి అధికారులకు ఆ సమాజానికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాక్య భాగం. అక్కడ ఆయన తార్సు పట్టణపు వాడు. అందుకని ఇక్కడ 33వ వచనం 33వ వచనం అంటే పై అధికారి దగ్గరకు వచ్చి అతనిని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించుమని ఆజ్ఞాపించి, ఇతడెవడు ఏమి చేశానని అడగగా, సమూహములో కొందరు అలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపులు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలైనగా వానిని చంపుమని జన సమూహము కేకలు వేయుచు వెంబడించెను. పౌలును పట్టుకున్న తర్వాత ఎలాగైనా సరే ఆయనను మరి శిక్షించాలి అన్నటువంటి ఆశతో, కోరికతో ఉన్నటువంటి అధికారులు అక్కడ ప్రజలను రెచ్చగొట్టారు. ప్రజలు పౌలును చూసినప్పటి నుండి కూడా ఆయనను శిక్షించమని కేకలేస్తున్నారు. ఇదే సందర్భం మనం యేసు ప్రభు విషయంలో కూడా చూస్తాం. యేసు ప్రభును న్యాయస్థానానికి తీసుకెళ్తే అక్కడ యేసు ప్రభును పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు పిలాతు వాళ్ళను అభిప్రాయం అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే, యేసుకు సిలువ వేయండి, బరబ్బను వదిలిపెట్టండి. యేసును ప్రభువును చంపేయండి, కానీ బందిపోటైనటువంటి దొంగ అయినటువంటి బరబ్బాను మాత్రము వదిలిపెట్టండి. ఇక్కడ పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసిన తన జీవితాన్ని మార్చుకొని ప్రజలలో ఆధ్యాత్మికత, మంచితనం, విశ్వాసం వీటిని నేర్పుతున్నప్పుడు అతన్ని తీసుకుని వచ్చి మరణానికి అప్పగిస్తున్నారు. 22వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. నేను రాజద్రోహం చేశానో, నేను ఇంకొకటనో మీరు నా మీద అభియోగం చేస్తున్నారు కదా. కాబట్టి నా సహోదరులారా, నా తండ్రులారా, నేను మీ ఎదుట చెప్పేటటువంటి నా సమాధానాన్ని దయచేసి వినండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండేది. పౌలు యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే, ఆయన యూదుడు, హెబ్రీ భాష బాగా ఎరిగినవాడు. హెబ్రీ అన్నది యూదుల యొక్క మాతృభాష.
కాబట్టి వారు ఆ భాషను బాగా ఎరిగిన వారు గనుక పౌలు ఉన్నట్టుండి అంతవరకు వాళ్ళు ఏమనుకున్నారంటే గ్రీకు వాళ్ళు అనుకున్నారు. పౌలును చూసి వాళ్ళు అంతవరకు అతను గ్రీకుకు చెందినటువంటి వాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన హిబ్రూలో మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అందుకే అక్కడ అంటాడు ఆయన, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మా పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. ఏం చేశాడంట? నేను యూదాలో పుట్టినటువంటి కిలికియాలో తార్సు అనే పట్టణంలో పుట్టినటువంటి యూదుడను, అయితే నేను ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. అనగా ధర్మశాస్త్రం, మత సంబంధమైన ధర్మశాస్త్రం నేర్చుకొనుట యందు, పాటించుట యందు, ఆచరించుట యందు నేను గమలియేలు యొక్క పాదముల యొద్ద నేర్చుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, అందువలననే మనిషిలో ఆధ్యాత్మికత అన్నది, భక్తి అన్నది, దేవుని గుర్చిన విశ్వాసం అన్నది పెంపొందించబడాలి అంటే మత గ్రంథాలను చాలా జాగ్రత్తగా చదవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. నేటి విద్యార్థులలో ఎవ్వరికి కూడా ఏ రిలీజన్లో అయినా, హిందూ రిలీజన్లో వారి మత గ్రంథాలు చదవడం రాదు, ఇస్లామిక్ రిలీజన్లో వాళ్ళ మత గ్రంథాలు చదవడం రాదు, క్రిస్టియానిటీలో వారి మత గ్రంథం చదవడానికి విద్యార్థులకు రాదు. అందుకే విద్య అనేది వారికి మతాన్ని దూరం చేస్తూ ఉంది, ఆత్మికతను వారికి దూరం చేస్తూ ఉంది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే నేను గమలియేలు పాదముల యొద్ద మత సంబంధమైన పెరిగిన మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగా నిష్ఠయందు నేను శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చిన ఆసక్తుడనయ్యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించింది. నేను హిబ్రూ వాడని కనుక, నేను ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిని కనుక, నేను ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడిని కనుక నేనేం చేశానంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను, భక్తిపరులను చాలామందిని నేను హింసించాను, చెరసాలు వేశాను, బాధ పెట్టాను. అయితే నేను ఎప్పుడైతే దమస్కు దగ్గర పట్టబడా, అందుకే అంటాడు, నేను వారినందరినీ సహోదరుల ఇందును గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులు. ఆయన చేసినది యథావిధిగా ఒప్పుకుంటున్నాడు. అనగా నేను ఏ మతంలో జీవించానో, మతాన్ని నేర్చుకున్నానో, ఆ మతం కోసము నేను చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళాను. ఎంతవరకు ఎక్స్ట్రీమ్ అంటే మనిషిని ప్రాణాన్ని తీయడానికి కూడా వెనుకాడినంత వరకు, మనిషిని ప్రాణాన్ని తీసి హాని కలిగించేంత వరకు నేను చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళాను. మతం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రాణాలు తీసేది, హింసించేది, బాధ పెట్టేది కాదు. ఒక మనిషిలోని మానవ తత్వాన్ని చైతన్యపరిచి మనిషిగా బ్రతికేటట్లు చేసేది. అంతేగాని రిలీజియస్ ఫీలింగ్స్తో, లేకపోతే ఇంకొక రీతిగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కించపరిచే ఏ మతం బోధించదు. అది ఎవరు బోధించదు, ఏ రిలీజన్ కూడా బోధించదు. అందరికైతే కీర్తనలో ఒక మంచి పాట, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేలా, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సౌలు ఏం చేశాడంటే యూదా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని అందులో ఉన్నటువంటి వాటిని బట్టి ఆ మత సంబంధమైన దాని కొరకు
చాలా ఎక్స్ట్రీమ్గా ఇతరులను హింసించటం, దూషించటం కొరకు వెళ్ళాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దమస్కు దగ్గర పౌలును సంధించాడో, దర్శించాడో, అప్పటి నుండి పౌలు యొక్క జీవితంలో తన యొక్క ఆధ్యాత్మిక దృక్పథం కోణమే మారిపోయింది. అందుకని అక్కడికి వచ్చినప్పుడు ఆయన పొరల వంటివి రాలిపోగా, అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో రాస్తాడన్నమాట. రాలిపోయినప్పుడు ఆయన గురించి ప్రార్థన చేయమని ఆయనను పంపితే అక్కడ అంటాడు, అయ్యా, ఈయన యెరూషలేములోను ఇక్కడను నిన్ను వెంబడించే వారి సేవకులను, విశ్వాసులను హింసించడానికి వచ్చిన వ్యక్తి ఈయన కొరకు ప్రార్థన చేయమంటున్నావంటే అప్పుడు ప్రభు దూత ఆయనతో మాట్లాడుతుంది, ఇంతవరకు క్రీస్తును ప్రకటించే వారిని, క్రీస్తును వెంబడించే వారిని, క్రీస్తును అంగీకరించే వారిని హింస పెట్టినటువంటి సౌలును మీరు చూశారు. ఇక నుంచి క్రీస్తును ప్రకటించబోయే పౌలును మీరు చూడబోతున్నారు. నా నిమిత్తము ఆయన ఎన్ని శ్రమలు పొందవలనో నేను అతనికి చూపుదును అంటాడు. అనేది ఎప్పుడైతే నిజంగా తన యొక్క మత యొక్క విశ్వాసాన్ని, ఆధ్యాత్మికతను ఎప్పుడైతే మనిషి చూస్తాడో అప్పుడు సత్యమైన మార్గంలో నడవగలుగుతాడు. విద్య అనేది విద్యార్థికి, మనిషి యొక్క జీవితానికి అలాంటిదిగా ఉండాలా. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మరి ఈ దినం ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం 31 నుంచి 44వ వచనం వరకు మరి ఏర్పాటు చేశారు. అక్కడ గలిలయలోని కపెర్నహూముకు యేసు ప్రభు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధ చేస్తున్నాడు. ఒక ఆదివారాన, ఒక పరిశుద్ధ దినాన మరి యేసు ప్రభు గలిలయలో ఉన్నటువంటి కపెర్నహూముకు వచ్చాడు. అక్కడ ఆయన వాక్యము బోధిస్తుండగా, అక్కడ 32వ వచనం, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండని గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. ఆయన బోధించే విధానం ఎట్లుందంట? అథారిటీ, అధికారకంగా. అనగా వాక్యాన్ని ఎప్పుడు అలా రీతిగా బోధించగలుగుతామంటే ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించి, అంగీకరించి, దానికి అనుగుణంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడే నువ్వు అలా కమాండ్గా బోధించగలుగుతావు. యేసు ప్రభు అందుకే ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాటిని గురించి ప్రకటన చేస్తే, బోధించేటప్పుడు ఆయన అధికారం కలిగిన వాని వల్లే దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తున్నప్పుడు వినుచున్న వారందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అధికారం అన్నది ఈ దినాన మనిషి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగపడడం లేదు. వ్యవస్థలను బాగు చేయడానికి వాడుకోవడం లేదు. విద్యా వ్యవస్థ అన్నది అన్ని వ్యవస్థలకు పునాది లాంటిది. న్యాయస్థానం ఉండాలంటే ఉపాధ్యాయుడి నుంచి విద్య నేర్చుకున్నవాడే ఉండాలి. పోలీసు కావాలంటే, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు కావాలంటే ఉపాధ్యాయుని దగ్గర విద్య నేర్చుకున్నవాడే ఉండాలి. ఆధ్యాత్మికత కావాలంటే ఉపాధ్యాయుని దగ్గర విద్య నేర్చుకున్నవాడే ఉండాలి. ప్రతి వ్యవస్థ ఇదే. నేటి దినాల్లో ప్రతి వ్యవస్థ యొక్క మనుగడ ఉపాధ్యాయుని యొక్క భుజముల మీద ఉంది. కానీ ఉపాధ్యాయుడు నేటి దినాల్లో తన ధర్మాన్ని నెరవేర్చడం లేదు. ఇంకా కొంతమంది తెలుసా, ఎల్ఐసి పాలసీలు చేసే ఏజెంట్లుగా, సైడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా, ఇంకా కొన్ని సంస్థల్లో పార్ట్నర్షిప్లుగా పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తనను నమ్ముకొని వచ్చినటువంటి విద్యార్థుల యొక్క జీవితం యొక్క భవిష్యత్తును వారికి భరోసా కలిగించడానికి, వాళ్ళ జీవితాలు మార్చడానికి ఉపాధ్యాయులు పనిచేయడానికి. అందుకే పూర్వపు దినాల్లో ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ, గౌరవం, స్థానం నేటి సమాజంలో ఉపాధ్యాయులకు లేదు. అప్పుడు పూర్వకాలంలో బ్రతకలేక బడిపంతులు, కనుక మనిషి బ్రతకలేకపోతే ఉపాధ్యాయుడు తీసుకునేటట్టుగా వర్ణించుకునేవారు. కానీ ఆ బడిపంతులే నేటి సమాజానికి ముఖ్యమైనటువంటి వాడని తెలియజెప్పేటట్టుగా ఆ బతకలేని బడిపంతులు పనిచేశాడు. కానీ ఈ దినాన
ఉపాధ్యాయ ఉద్యోగం ఉంటే చాలు, ఏ ఉద్యోగం అవసరం లే, సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు సెలవులు వస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు అనే కాడికి తయారైపోయింది. ప్రియమైన వాళ్ళారా, మీకు అప్పచెప్పబడినటువంటి ఉపాధ్యాయ ధర్మం, గురువుగా ఏ వ్యవస్థలైనా ఉండడం, ఆధ్యాత్మిక వ్యవస్థలో సేవకుడిగా ఉంటే ఆ సంఘం యొక్క మనుగడ, విశ్వాస యొక్క ఆధ్యాత్మికత నీ బాధ్యత. నీ స్వార్థం కొరకు, నీ స్వప్రయోజనం కొరకు, నీ లాభం కొరకు, నీ ఐడెంటిటీ కొరకు నువ్వు నీకు ఇవ్వబడిన ధర్మాన్ని, బాధ్యతలను అమ్ముకున్నా, వదిలిపెట్టినా, దాని పట్ల నిర్లక్ష్యం చూపినా సంఘం నాశనం అవుతుంది, విశ్వాసి నాశనం అవుతాడు. నువ్వు దేవునికి జవాబు చెప్పుకోవాలి. రెండవది, ఏ వ్యవస్థలో అయినా సరే, విద్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, మరి సామాజిక, ప్రతి దాంట్లో కూడా ఉపాధ్యాయులు అనేవాళ్ళు పిల్లలను చైతన్యవంతులుగా, జ్ఞానం కలిగిన వారుగా, జవాబుదారితనం కలిగిన వారుగా నడుచుకునేటట్టుగా వారిని బోధించాలి, పెంచాలి. శిక్షించడానికి, సరిచేయడానికి మీరు ఆలోచన చేసి వదిలిపెడితే వాడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ నాన్న, పోలీసులు, ఇంకొకరు ఎవరో వచ్చి నువ్వు కొట్టావు తప్పని, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోని, నువ్వు నిజంగా వాడిని సరిచేయడానికి వాని కొరకు నువ్వు ప్రయాసపడితే, నువ్వు కష్టపడిన నీ కష్టాన్ని వాడి జీవితంలో ఎప్పుడోసారి తెలుసుకోక మానడు. నువ్వు మా ప్రయోజనం పొందడానికి వాంతో పెట్టుకొని నేను ఎందుకు సమస్యలు తెచ్చుకోవాలా, వాంతో పెట్టుకొని నేను నా ఉద్యోగంలో ఎందుకు రిమార్క్ తెచ్చుకోవాలా అనే ధోరణిలో నువ్వు ఆలోచన చేసి ఒక విద్యార్థిని నువ్వు వదిలిపెడితే వాడు ఆ ఊరికి, ఆ పరిస్థితులకు ఒక హానికరమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. అదే వాడిని నువ్వు మార్చడానికి నువ్వు కష్టపడితే వాని వల్ల ఆ ఊరే మారిపోతుంది, వాని చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోతారు. కాబట్టి అలాంటి బాధ్యతతో ఉపాధ్యాయుడు నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు అందుకే లూకాసు వార్తలో ఆయన బోధించిన బోధ అధికారము కలిగిన వాని వలె. నేటి దినాల్లో మరొక పెద్దలో సామెత చెప్తారు, గురువును మించిన శిష్యుడు. దేంట్లో? అక్రమాలు చేయడంలో, అన్యాయాలు చేయడంలో, మోసం చేయడంలో. బైబిల్ అంటుంది, బోధకుడి కంటే శిష్యుడు ఎప్పుడు అధికుడు కాడు. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన, అలాంటి పరిస్థితి అలాంటిది ఉండకూడదు. కాబట్టి విద్య ఎప్పుడు కూడా గొప్పగా 10 కాలాలకు ఎప్పుడు అది వెలుగుతుండాలంటే దాన్ని మనం ఎప్పుడు కూడా అక్రమమైన వాటి చేత మూసేయకూడదు. విద్య ఒక దీపం లాంటి, అందుకే అక్షర దీపం వెలిగించు, అజ్ఞానాన్ని తొలగించు ఆ నినాదంతోనే నిరక్షరాస్యత దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఆనాటి ప్రైమ్ మినిస్టర్ దాన్ని ప్రారంభం చేశారు. విద్య పంచుతూ ఉంటే పెరిగేదే. కాబట్టి అలా పంచేది మంచిగా పంచాలి, మంచి కొరకు పంచాలి. సమాజాన్ని చైతన్యపరచడానికి, వృద్ధిపరచడానికి, శాంతి, సమాధానం, నీతి, నిజాయితీ, యథార్థత కలిగి బ్రతకడానికి పెంచాలి. ఉపాధ్యాయులు తమ ధర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి బోధించటం, వాళ్ళ ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం చేస్తారో మీరు ఉపాధ్యాయులుగా చచ్చిపోయినట్టే లెక్క. మీ మీద ఆధారపడిన పిల్లల భవిష్యత్తును మీరు పాడు చేసినట్టే లెక్క. మీరు ఎప్పుడైతే బాధ్యతతో, ఇదిగో ఈ స్కూల్ భవిష్యత్తు నా చేతిలో ఉంది, ఈ పిల్లల భవిష్యత్తు నా చేతిలో ఉంది, ఇలా జీవితాలను వాళ్ళ తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో మా దగ్గర పెట్టారని ఎప్పుడైతే జవాబుదారితనంతో మీరు పనిచేస్తారో అప్పుడు తప్పకుండా మిమ్మల్ని దేవుడిగా చూస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన
మనందరం కూడా అంతో ఇంత విద్య అభ్యసించామంటే మనకు తల్లిదండ్రులు, మన యొక్క పిల్లలు, మనకు ఉపాధ్యాయులు మనకు నేర్పినవే. మనమేం పైనుంచి దేవుని చేత ఇది చేసిన వాళ్ళం కాదు. ఫస్ట్ చదువు నేర్చుకున్నాక దేవుడు, జ్ఞానం, బైబిల్, ప్రార్థన, సేవ, ఆధ్యాత్మికత ఇవి నేర్చుకున్నాకనే మరి దేవునికి వచ్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రతి విద్య ఉపాధ్యాయుడిగా బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని ఇవ్వాలి, మంచి నైతిక విలువలను నేర్పాలి, మంచి చైతన్యపరులను చేయాలి, ఆధ్యాత్మికపరమైనటువంటి బలవంతులుగా వారిని మార్చాలి. పిల్లలు కూడా చదువుకునే ప్రతి ఒక్కరూ విద్యార్థులందరికీ నేను దినాన్ని ఒక మనవి చేస్తున్నా. మీరు చదువుతున్న చదువు మీరు బ్రతకడానికి కాదు, మీ చుట్టూ ఉన్న ప్రజలను, సంఘాన్ని, సమాజాన్ని, మీ మీద ఆధారపడిన వాళ్ళని బ్రతికించడానికి. ఆ దృక్పథంతో విద్యాభ్యాసం సాగాలి. రాబోయే మనుగడ, సమాజం యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని జీవించాలి. అలాంటి విద్యాభ్యాసం మీరు నేర్చుకొని రాబోయే తరాలకు ఆదర్శవంతులుగా. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఎందుకు మనం గుర్తు చేసుకుంటామంటే ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా ఉండి ఎన్నో సామాజిక సేవలు, ఎన్నో రకాలుగా చైతన్యవంతులను చేసి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా దేశానికే రాష్ట్రపతిగా ప్రథమ పౌరుడిగా ఉండేంత గొప్పగా ఆయన హెచ్చింపబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో చూపించిన నిజాయితీ, గురువుగా తన ధర్మం, తాను చూపిన మంచితనం. అందుకే ఒక మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే వీటిని కలిగి బ్రతుకుతాడో అప్పుడు దేవుడు తప్పకుండా తన జీవితంలో చాలా ఉన్నతంగా దీవింపబడతాడు, గొప్ప చేయబడతాడు. ఇలా కాకుండా ధనంతో, ఇతరమైన వాటిని పొందాలనుకుంటే వాటి వల్ల నీకు దొరకవు. డబ్బుతో కొన్నవి కొన్నట్టుగానే ఉంటాయి, నిజాయితీగా సంపాదించుకున్నవి వాటి గొప్పతనం గొప్పగానే ఉంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఉపాధ్యాయులందరికీ కూడా మరి రాబోయే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మీకు అప్పగింపబడినటువంటి స్కూల్స్ను దేవుడు బహుగా ఆశీర్వాదం చేసి మరి పిల్లలు మీ దగ్గర అభ్యసించే పిల్లలందరికీ కూడా మంచి విద్యార్థులుగా, భావి పౌరులుగా, సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటి సాధనాలుగా వాళ్ళని తీర్చిదిద్దుతారని కోరుకుంటూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మరి ముగించుకున్నాం. కృపగలిగిన దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నేను ఈ దినమునంతా మీ పరిశుద్ధమైన సన్నిధిలో విద్యను గురించి, ఉపాధ్యాయుల గురించి, విద్యార్థుల గురించి ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, మరి నేటి విద్యా వ్యవస్థను మీరే నాయన జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. ఉపాధ్యాయులు ప్రభువా నాయన వారి ధర్మాన్ని రాబోయే తరాలకు, నాయన రాబోయే మరి అనేక తరములకు మాదిరిగా, ఆశీర్వాదకరంగా వారి ధర్మాన్ని నెరవేర్చినట్టుగా ఉపాధ్యాయులందరినీ బలపరచమని, దీవించమని, జ్ఞానమునిచ్చి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ప్రభా విద్యార్థులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. చక్కగా చదువుకొని ప్రభా ఉపదేశము పొంది నాయన మంచి బిడ్డలుగా, మంచి పౌరులుగా, దేశం కొరకు ఆధ్యాత్మికతతో, నైతికతతో, బాధ్యతతో నడుచుకునే పౌరులుగా ప్రభా పిల్లలు ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా దేవాలయాలను ప్రభా ఆలయాలలో సేవ చేసేటట్టు నీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకొని వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేటట్టుగా, వారిలో భక్తి మార్గము, నైతికమైన విలువలు పెంపారేటట్టుగా ప్రభువాన్ని నడిపించగలిగినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా వర్షాల వల్ల నైనా వరదలకు గురైనటువంటి అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతం నాయన పూర్తిగా జలదిగ్బంధంలో అనేక రీతిలుగా ప్రజలు బాధపడుతూ, కష్టపడుతూ ఆయన ఉంటుండగా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభుత్వం నాయన తగిన రీతిగా స్పందించి వారికి సహాయం చేయగలిగినట్టు సహాయ చర్యలు
జరిగించినట్లు మీరే సహాయం చేయండి. అధికారులు, తోటివారు ప్రభా అటువంటి వారిని నాయన ఆదరించి సహాయపడగలిగినట్టుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన మా దేవ, ఇదిగో ప్రభా వినుచున్న బిడ్డలందరి కొరకు ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహిస్తున్న వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా వారిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా వారి యొక్క వృత్తులలో, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులలో బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ నమ్మకమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి బ్రతకడానికి ప్రభు బిడ్డలకు నేర్పండి. పరిశుద్ధమైన మా తండ్రి, ముఖ్యంగా విద్యార్థులందరి భవిష్యత్తును ప్రభ నేటి దినాలలో ప్రభ విద్యార్థులు అయినా సరైన విద్య లేదు, అయినా అనేక మత్తు పానీయాలకు, అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు ప్రభా లోనవుతూ వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అట్టి బిడ్డలందరినీ ప్రభా మీరే అయినా సరిచేసి చైతన్యపరిచి అయినా మంచి మార్గంలో నడుస్తూ దేశానికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దినాన ఎంతమంది అయితే ప్రభా ప్రార్థనలు కోరి ఉన్నారు, కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కన్నీళ్ళల్లో ఉన్నవారిని, రోగాలతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని, సమాధానం లేక బ్రతికేవారిని ప్రతి ఒక్కరిని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి స్థితిగతులను బట్టి మీరే వారి పట్ల మీ దయను కనపరిచి మీ సంపూర్ణమైన కృపనిచ్చి ఎవరెవరికి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో వాటన్నిటిలో మీ కృపను వారికి అనుకరించి దయచూపమని ప్రార్థించుచున్నాను. పరిశుద్ధుడా, వారమంతా మీరు ఇచ్చిన క్షేమం కొరకు నీకు స్తోత్రాలు. రాబోయే వారకాలమంతా ప్రభా మమ్మలను మా జీవితాలను నిశ్చతలకు అప్పగిస్తున్నాం. మీ చిత్త ప్రకారమే నడిపించండి, మీ మహిమ కొరకు వాడుకోనండి. చేయగలిగిన మంచిని చేయుటకు ప్రభా మమ్మల్ని ఎప్పుడు ప్రభు మీ సాధనాలుగా వాడుకోనమని, సమస్త కీడు నుండి మమ్మల్ని కాపాడమని యేసు నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. మరొకసారి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.